వీళ్ళు ముచ్చట ఏంటంటే మన కంటెంట్ చూసి చాలామంది ఫాలోవర్స్ అన్న మేము కూడా ఒక కొత్త కంటెంట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం, ఏదైనా చెప్పన్నా నీ నుంచి మాకు మినిమం గైడెన్స్ కావాలి అని చాలామంది కామెంట్ చేసి అడిగారు. అండ్ దాంతోపాటు ప్రీవియస్లో చాలామంది కంటెంట్ స్టార్ట్ చేశారు. సో వీళ్ళు కూడా అన్న అసలు ఏ కంటెంట్ చేసినా నెగిటివ్ కామెంట్లు తప్పట్లేదన్న, ఎందుకు తిడుతున్నారో అర్థం కావట్లేదని. తమ్ము నేను ఒకటే మాట చెప్తా, నువ్వు ఈవెన్ గాడ్స్ మీద కంటెంట్ చేసినా సరే డెఫినెట్గా తిడతారు. సో ఎక్కడ కూడా అన్ని దిక్కుల పాజిటివ్ ఉంటుంది అనేసి మర్చిపోండి. ప్రతి చోట నెగిటివ్ అనేది డెఫినెట్గా ఉంటుంది. సో నువ్వు నీ కంటెంట్ని చూస్ చేసుకో. నీ కంటెంట్ ఎలా ఉండాలంటే అది 10 మందికి ఉపయోగపడాలి అండ్ దాని నుంచి నువ్వు సాటిస్ఫై అవ్వాలి. నీ కంటెంట్ చూసి వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి మోటివేషన్ అయ్యి సో మినిమం వాళ్ళు నీ దగ్గర నుంచి ఏదో ఒకటి డెఫినెట్గా నేర్చుకోగలగాలి. అలాంటి కంటెంట్ని నువ్వు తీసుకో. నేను చిన్నప్పటి నుంచి అనుకునేవాడిని ఫిట్గా ఉండాలి, ఒక ఫిజిక్ మెయింటైన్ చేయాలని. సో దీనికి రిలేటెడ్గా ఏదైనా కంటెంట్ చేద్దామని చాలా ఇయర్స్ వెయిట్ చేశాను. ఈవెన్ నా దగ్గర ఫోన్ కూడా ఉండేది కాదు. నేను కంటెంట్ స్టార్ట్ చేసింది ఒక శాంసంగ్ ఫోన్, ఒక ఆండ్రాయిడ్ ఫోన్తోనే నేను కంటెంట్ స్టార్ట్ చేశాను. అండ్ దాంతోనే ఐ గట్ 20K ఫాలోవర్స్. ఓకే, చాలామంది ఏమనుకుంటారంటే మంచి కెమెరా ఉంటేనే కంటెంట్ చేయొచ్చు, సో ఇట్లా అనుకుంటారు. బట్ ఇదంతా ఫేక్. రియాలిటీకి వచ్చేసరికి కంటెంట్ ఉన్నవాడికి క్వాలిటీ అవసరం లేదు. ఓకే, కంటెంట్ నీలో కంటెంట్ ఉంటే జనాలు క్వాలిటీ చూడరు, ఓన్లీ నీ కంటెంట్ ఒకటే చూస్తారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకో. అండ్ ఈ నెగిటివ్ కామెంట్లు, ఈ ఫేక్ అకౌంట్ నుంచి వచ్చే మెసేజ్లు ఇవన్నీ కూడా జస్ట్ అవాయిడ్ చేసుకో. ఇవి ఎంత అవాయిడ్ చేస్తే అంత బెటర్. ఈవెన్ నేను ఎంత మంచి కంటెంట్ ఇస్తున్నానో మీ అందరికీ తెలుసు. 10 మందికి పనికి వచ్చే కంటెంట్ మాత్రం నేను ఇస్తా. ఏ రోజు చెడిపోండి, మందు తాగండి, సిగరెట్లు కాల్చండి ఇట్లాంటివే నేను చెప్పను. సో ఉన్నంతకాలం మంచి డైట్ తీసుకోండి, మీ పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇవ్వండి, మీ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేసుకోండి, మంచిగా సెటిల్ అవ్వండి. ఇది మాత్రమే చెప్తాను నేను. అయినా సరే నాకే నెగిటివ్ కామెంట్లు వస్తుంటాయి, మీరు చూసే ఉంటారు. సో డెఫినెట్గా బొక్కలో కంటెంట్, ఇంట్లో జిమ్ చేస్తే బాడీ ఏమొస్తుంది అది ఇది. ఐ ఆల్వేస్ ఫోకస్ ఆన్ నా ఫాలోవర్స్ని ఎలా ఇంప్రెస్ చేయాలి, వాళ్ళని లైక్ నా కంటెంట్ చూసి వాళ్ళని ఎలా మోటివేట్ చేయాలి, వాళ్ళు మంచి ఫిజిక్ మెయింటైన్ చేసి వాళ్ళ డిసిప్లిన్గా ఉంటే సరిపోద్ది అని మాత్రమే నేను చూస్తాను. నేను ఇవన్నీ వదిలేసి నా బాడీ మీద ఫోకస్ చేస్తే నేను ఎప్పుడో మంచి బల్క్ అయిపోయి ఫిజిక్ మెయింటైన్ చేసేవాడిని. బట్ ఇప్పటికీ నా ట్రూ హార్ట్ మీద ట్రై చేసి చెప్తున్నా, నేను ఎప్పుడు ఫోకస్ చేసేది నా ఫాలోవర్స్ మీద. సో నేను వాళ్ళని ఇన్స్పైర్ చేయాలి, ఒక మంచి టీచర్గా ఉండి వాళ్ళని గైడెన్స్ చేసి వాళ్ళు కూడా ఇంట్లో ఉండి వర్కౌట్ చేసుకునేలా చేయాలి, అది మాత్రమే. సో దానికోసం నేను ఎప్పుడు నా మీద అంతగా ఫోకస్ చేయను. అండ్ ఈ కంటెంట్ విషయంకి వస్తారా, కంటెంట్ విషయంలో మనకి ఈగో, యాటిట్యూడ్ ఏం ఉండకూడదు. ఈవెన్ నాకు ఎవడైనా నెగిటివ్ కామెంట్ పెట్టాడంటే నేను దాన్ని అట్లా ఒక నెగిటివ్ వైబ్లో కూడా నేను ఒక పాజిటివ్ థింక్ని చూస్ చేసుకుంటా. ఓకే, ఒకడు వచ్చి మనకి నెగిటివ్ కామెంట్లు పెడుతున్నాడు, ఇట్స్ ఓకే, వాడి వల్ల మనకి వ్యూస్ రేట్ పెరుగుతుంది అండ్ టైమింగ్ కూడా పెరుగుతుంది. సో ఒకడు ఆడి వాల్యుబుల్ టైంని మన అకౌంట్ ఓపెన్ చేసి మన కామెంట్స్కి మన వీడియోస్కి కామెంట్లు పెట్టి 2-3 సార్లు మన వీడియో చూసాడంటే సో వాడి వల్ల మనకు వ్యూస్ వస్తున్నాయి. సో మన వీడియో వైరల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. అండ్ అన్ని దిక్కుల ఇది ఉండదు. కొన్ని విషయాల్లో మాత్రం నెగిటివ్ని కూడా మనం పాజిటివ్గా కన్వర్ట్ చేసి చూసుకోవాలి. అండ్ ప్రతి ఒక్కరు అంటారు నువ్వేం పీకలేవు, నువ్వేం చేయలేవు, నీకేం చేత కాదు, నువ్వెవడవని. నేను డిఫెన్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు నువ్వేం పీకలేవు అన్నారు. ఓకే అనుకుని 5 years ప్రిపేర్ అయ్యాను, సరే ఏం పీకలేకపోయాను. తర్వాత వర్కౌట్ చేసేటప్పుడు ఇంట్లో ఏం వర్కౌట్ చేస్తావు బొక్క అది ఇది అని తిట్టారు, లైట్ తీసుకున్నా. ఈవెన్ కంటెంట్ స్టార్ట్ చేసినప్పుడు నా ఫ్రెండ్స్ కూడా నన్ను నమ్మలేదు, ఎందుకు మా ఏం వర్కౌట్ అవ్వేమో, ఏదైనా జాబ్ చేసుకుంటే బెటర్ ఏమో అని అన్నారు. లేదు మనం ఏంటో చూపించాలి డెఫినెట్గా అనేసి ఒక మిడిల్ క్లాస్ కూడా తలుచుకుంటే ఏదైనా పీకగలడు, ఏదైనా సాధించగలడు, ఏదైనా చేయగలడు అని నిరూపించడానికి నేను ఈ కంటెంట్ స్టార్ట్ చేశాను. ఇప్పటికీ నేను ఒక కంటెంట్ క్రియేటర్ అయినా, నేను పొలాల్లో తిరుగుతా, ఆటోలు నడుపుకుంటా, లారీలు తోలుకుంటా, చిన్న పనులు చేసుకొని నాకు సంతోషాన్ని ఇచ్చే ఎలాంటి చిన్న పనులు నేను వదులుకోను. నేను ఎప్పుడు కూడా ఒక ఇన్ఫ్లుయెన్సర్గా ఫీల్ అవ్వను. నేను ఒక ర్యాండమ్ పర్సన్ అంతే. మీరందరూ ఎలాగో మీతో పాటు నేను అంతే. మీలో ఒక్కడిని, ఓకే, మీలో ఒక్కడిని నేను అలాగే ఫీల్ అవుతా అంతే. ఇంకా అంతకుమించి నేనేం చెప్పలేను. బట్ ఎవరైతే కంటెంట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వీళ్ళందరూ కూడా మీ వాల్యూస్, మీ ఎథిక్స్ అనేవి అస్సలు వదులుకోకండి. ఒక నెగిటివ్ కామెంట్ పెడుతున్నాడంటే వాడి గురించి స్ట్రెస్ ఫీల్ అయ్యి మన టైం వేస్ట్ చేసుకొని, మన జుత్తు పీకేసుకొని, బట్టలు చింపేసుకొని గంటలు వాడి గురించి ఆలోచించి, సో ఇవన్నీ ఫేక్, జస్ట్ లీవ్ ఇట్ అంతే.
మన టైం మనకు ఉంటుంది. టైం ఈజ్ మనీ. నీ టైంని నువ్వు ఎంత బాగా యూజ్ చేసుకుంటావో నీ సక్సెస్ రేట్ కూడా అలాగే ఉంటుంది. అండ్ కెమెరా ముందుకు వచ్చి వైరల్ అవ్వడానికి, ఫేమస్ అవ్వడానికి, బూతులు మాట్లాడే ఇలాంటి కంటెంట్ అయితే దయచేసి చూస్ చేసుకోకండి. ఎందుకంటే మన వీడియో అనేది ఓన్లీ అడల్ట్ మాత్రమే కాదు, చిన్నపిల్లలు చూస్తారు, పెద్దలు చూస్తారు, అందులో అమ్మాయిలు ఉంటారు, ఆంటీలు ఉంటారు, వాళ్ళు మనకి అక్కలతో సమానం, అమ్మలతో సమానం. సో ఇవన్నీ మనం పక్కగా చూసుకోవాలి. ఎందుకంటే వాల్యూస్, ఎథిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మనకి ఎప్పటికైనా గౌరవం తెచ్చేది అవే. అలాంటి పనులు అయితే చేయకండి. ఈవెన్ ఇప్పుడు నేను చూస్తున్నాను, ఓకే బూతులు అందరూ మాట్లాడతారు, నేను బూతులు మాట్లాడతాను. నేను పుట్టింది పక్క పల్లెటూరు అండ్ నాది శ్రీకాకుళం జిల్లా. నేను నోరు వాడడం మొదలు పెడితే ఇంకా రచ్చరంబాలు అయిపోద్ది. అయినా సరే నేను ఏ రోజు అలా బిహేవ్ చేయను, ఒక డిసిప్లిన్గానే ఉంటాను. ఎందుకంటే కెమెరా ముందుకు వచ్చి మాట్లాడేటప్పుడు యూస్ఫుల్ కంటెంట్ ఇవ్వాలి తప్పించి ఈ బూతులు అనేవి నాకు తెలిసినంత వరకు రోడ్డు మీద పిచ్చోళ్ళు కూడా మాట్లాడతారు, కుక్కలు కూడా మాట్లాడతాయి వాటి భాషలు. సో ఏదో మాట్లాడేవి వాళ్ళు ఎవరో మాట్లాడారు, మనం అట్లా మాట్లాడదాం అనుకుంటే ఇంకా పిచ్చోళ్ళకి మనకి తేడా ఏముంటుంది? మనందరం ఎడ్యుకేటెడ్, ఓకే, అందరం చదువుకున్నాం, ఎడ్యుకేటెడ్, మంచి పొజిషన్లో ఉన్నాం, అందరమే తెలివైన వాళ్ళమే, ఫ్యామిలీ ఉంది, ఓకే, అందరూ మంచి పొజిషన్లో ఉన్నారు. సో ఇలా స్టేజ్ ఉన్నప్పుడు కూడా మనం బూతులు మాట్లాడి మనకున్న వాల్యూ మనమే తగ్గించుకున్నట్టు ఉంటుంది అంతకుమించి ఇంకేం కాదు. సో నేను ఏ రోజు నెగిటివ్ కామెంట్స్కి రియాక్ట్ అవ్వట్లేదంటే నేను రియాక్ట్ అవ్వకూడదు అనుకున్నాను కాబట్టి అవ్వట్లేదు. ఎందుకంటే నేను పెట్టే వీడియోస్కి మ్యాక్సిమం కొన్ని వీడియోస్ అయితే చాలా వీడియోస్ 1 మిలియన్ వ్యూస్ వస్తుంటాయి. అంటే 10 లక్షల మంది నా వీడియో చూసి దాదాపు 1,00,000 మంది లైక్లు కొడితే నేను ఆలోచించాల్సింది వాళ్ళ కోసం. అంతేగాని 2-3 నెగిటివ్ కామెంట్స్ వచ్చాయనేసి నేను వాళ్ళ కోసం ఎట్లా ఆలోచిస్తా? 10 లక్షల మంది నా వీడియో చూసినప్పుడు 3 నెగిటివ్ కామెంట్లు పెడితే నేను ఆలోచించాల్సింది 10 లక్షల మంది గురించి, నాట్ 2-3 పర్సన్స్ గురించి. ఓకే, వాళ్ళ గురించి ఆలోచించడం వల్ల నా టైం బొక్కడిపోతే తప్పించి ఇంక రెండో యూజ్ లేదు. అంతే. నా మాటలు మీకు కొత్తగా ఉండొచ్చు, బట్ డెఫినెట్గా దీని గురించి ఆలోచించండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్గా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే మన ఇన్స్టాగ్రామ్ ఐడి తెలుసు కదా, SaiRocks1919. నేను చేసేది ఓన్లీ హోమ్ వర్కౌట్స్ అండి. ఇంట్లో ఉండి మంచి డమ్మిల్స్ చేసుకొని తక్కువ డైట్ తీసుకొని, అంటే మినిమం బడ్జెట్లో, అండర్ బడ్జెట్లో మంచి బెస్ట్ డైట్ తీసుకొని ఒక బాడీ ఎలా బిల్డ్ చేయాలనేది చెప్తాను. మన కంటెంట్ డెఫినెట్గా ఒకసారి చూడండి, మీకు నచ్చుతుంది. దానికి 100% గ్యారంటీ. మనం చేసే ఎక్విప్మెంట్స్ అన్నీ హోమ్ మేడ్ అండి. మీకు నచ్చితే మాత్రం డెఫినెట్గా ఫాలో కొట్టండి. అండ్ అందరికీ ఉంటాం. జై శ్రీరామ్, బాయ్ బాయ్.